ఏ నడకల్లో నడక నీ అంశ నడక నడువంపు చూస్తే నిలవదు నా మనసు నీ నడక వలె ముద్దస్తా వాడిన పాట ఏంటి నువ్వు అంటే సో నేను ఈ పాట పాడగలుగుతా సో జనాలు నన్ను ఆదరిస్తారు అనుకున్నది ఏం పాట? ఏ పలుగురాల పట్లది పోచమ్మగుళ్ళు అవి గాన్కుల గంచే అంక చేసేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పడయ్యో పలుగురాల పట్లది పోచమ్మగుళ్ళు అవి గాన్కుల గంచే అంక చేసేల నిలబడి ఒక మంచి నువ్వు పాడినటువంటి స్టేజ్ మీద కంటిన్యూ శిల్ప ఇది వాడితే అసలు ఇక తిరిగే ఉండదు అనేది ఏంటిది? ఏ లంబా లంబా కంబా మీద జంబాలకిడి పంబాలంట జంబాలకిడి కంబా మీద లంబా లంబా కంబాలంట రంబలాంటి లావణ్యమ్మనే ఓ ఈరమ్మ నల్లలాగు నడక దానివే ఇప్పుడు అమ్మాయిల కోసం డెడికేట్ చేస్తే ఒక మంచి పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదనే తిరుగుతూ గెస్ట్ నేమ్స్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే వచ్చేటప్పుడు ఆ పాటను ఎట్లా క్యాచ్ చేస్తారు? వాళ్ళ పేరు పెట్టే ఫాస్ట్ ఫాస్ట్ పాడుతూనే ఉంటారు అసలు. అంతే అక్క దాగుడు మూతలు అనేది మాకు ఒక ఆయుధం ఆ సాంగ్. ఇప్పుడు లడ్డన్న ఎల్లిండు 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 చూడర ఎదురులేని ధీరుడు వావాలడ్డన్న వారవాలడ్డన్న వావాలడ్డన్న వారవాలడ్డన్న మంగ్లీ వన్న పాటల్లో మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం అనిపిస్తుంది? ఎల్లి 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 రావే ఎల్లమ్మో ఎల్లారి తల్లి రాయే ఎల్లమ్మ ఏలుకో నల్లదాకా ఎల్లమ్మో ఏదుడబోనమ్మ ఎల్లమ్మ గౌలాడి బిడ్డవమ్మ ఎల్లమ్మ గవ్వల్ల నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం నేనైతే రెగ్యులర్గా మీ అందరికీ ఆషాఢం శ్రావణం బోనాల గురించి అయితే చెప్పడం జరుగుతుంది. మంచి మంచి జోరుజారుగా పాడేటువంటి సింగర్లను అయితే మేము తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఆ పాట అడగగానే సో మా వాళ్ళు ధూమ్ధామ్గా మళ్ళీ ఆ పాట వినిపించడం జరుగుతుంది. సో ఇన్స్టాలో ఫేమ్ తన పాట అంటేనే నిజంగా ఫోక్ అని చెప్పొచ్చు. సో ఈ ఫోక్ పాటలు పాడేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో స్టేజ్ మీద వరకే వీళ్ళు పరిమితం అవుతూ ఉంటారు. ఒకసారి శిల్పని అయితే పిలవడం జరిగింది. నేను ఇన్స్టాలో తన రీల్స్ చూడడం జరిగింది. సో ఆమె పాట సన్నా 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 సన్నని సాంగ్తోనైతే సో అద్రగొట్టింది. ఒకసారి శిల్ప మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే శిల్ప. నమస్తే అక్క. ఎట్లున్నారు? యా బాగున్నాం, మస్తున్నాం అక్క. పాటలే గట్టిగా పాడతావు, మాటలు అసలు మాట్లాడవు అయితే. అట్లేం లేదక్క. సో నువ్వు జాబ్ చేస్తావు, సింగింగ్ చేస్తావు? జాబ్ చేస్తా అక్క, బట్ ఇప్పుడు చేయట్లేదు, మళ్ళీ జాయిన్ అవ్వాలి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మిస్ అయిపోయినావా? అంతే అక్క. సో శిల్ప పుట్టి పెరిగింది ఇక్కడైనా మొత్తం? హైదరాబాద్ లోకల్. హైదరాబాద్లోనే. ఎంతమంది మీరు ఫ్యామిలీ మెంబర్స్? నేను ఇద్దరు సిబ్లింగ్స్, నేను కాక మమ్మీ డాడీ. అంతే. ఏం చేస్తారు మీ ఫాదర్? మా ఫాదర్ ఏం చేయరు, ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నారు. అవునా? ఓకే. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అందరికి పెళ్ళి అయిపోయి. శిల్పకు ఒకదానికే కాలేదు? నాకే కాలేదు, నాకు నెక్స్ట్ అయిపోతుంది. సో అంటే ఏం చదివావు శిల్ప? నేను బీటెక్ చదివాను. బీటెక్ చదివినావు, ఓన్లీ ఫోకే కదా నువ్వు పాడేది? అన్ని ఫోకే మాక్సిమం. సో అంటే నీ ఇన్స్టాలో చూసిన ప్రకారంగా, నేను నిన్ను స్టేజ్గా చూసిన ప్రకారంగా ఫోకే. అసలు ఎట్లొచ్చినావు ఫోక్లోకి నువ్వు? అంటే పాటలు పాడాలని నీకెవరన్నా ఇంట్లో వాళ్ళు చెప్పారా, లేకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా? యాక్చువల్లీ ఎవరే చెప్పడం అంటే ఏం లేదు, ఎందుకో ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. అవి ఇవి చూస్తాం కదా, ధూమ్ధామ్, రేలా రే రేలా, అవన్నీ చూస్తే ఆ పాటలు వింటే కొంచెం వైబ్రేషన్, ఇట్లా గూస్ బంప్స్ లాగా వచ్చేవి. అలా ఇలా ఇంట్రెస్ట్ వచ్చేస్తే ఇంకా ఈవెంట్స్లో దానివల్ల ముందుకు రావడం జరిగింది. ఈవెంట్లో మస్తు పైసలు వస్తాయి, పొద్దున 5,000 సాయంత్రం 5,000 అని అందరు ఈవెంట్లలో పోతారా? సాఫ్ట్వేర్ జాబులు బంద్ చేసి. అంటే అక్క అది టెన్షన్ ఉంటుంది, ఇక్కడ పీస్ ఉంటుంది, ఆనందం, అన్నీ మనకి ఇష్టం ఉన్నట్టు ఉంటుంది. పాటలు అంటే ఒక మ్యూజిక్ థెరపీ అంటారు కదా, అలా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు శిల్ప అంటే ఓన్లీ ఫోక్ అనే చెప్పొచ్చా, లేకపోతే ఆల్రౌండర్ అని చెప్పొచ్చా? అంటే ఎక్కువ ఫోక్లో ఈ మధ్య ఫేమ్, అన్నీ పాడతాము. ఫస్ట్ శిల్ప పాడిన పాట ఏంటి? జనాలు ఆదరించినటువంటి పాట ఏంటి? అంటే ఫస్ట్ నేను ఈవెంట్లో పాడిన పాట ఇప్పుడు పాడి వినిపిస్తాను.
ఏ పలుగురాల పటుల దీప పోచమ్మ గుళ్ళు అవి గాన్కుల గంచే అంక చేసేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పడయ్యో పలుగురాల పడుల దీప పలుగురాల పడుల దీప పలుగురాల పడుల దీప పలుగురాల పడుల దీప పోచమ్మ గుళ్ళు అవి గాన్కుల గంచే ఆక చేసేల నిలబడి కాలు దొక్కయ్యో నాపై పాట పడయ్యో. సైలెన్స్గా ఉండేటోళ్ళు అందరు పాటలే పాడతారా? చెప్పు శిల్ప, సరే స్టేజ్ మీద కూడా ఇట్లనే సిగ్గుపడతావా? సిగ్గేం లేదక్క, అంటే అంత వేల మందిలో వాడుతూ ఉంటారు మీరు స్టేజ్ ఎక్కగానే. అవునా. సో ఎప్పుడన్నా ఏమన్నా భయం అనేది అనిపిస్తుందా? ఫస్ట్లో ఉండేది అసలు భయం. ఇంతమంది అంటే ఇప్పుడు అందరి థింకింగ్స్ ఒకలా ఉండవు, అన్ని కళ్ళు మననే చూస్తాయి స్టేజ్ మీద. తర్వాత మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. ఇంకా మన వర్క్ మనం పాటలు ఖచ్చితంగా ఆ పాట అంటే పాడాలి. ఒకసారి ఆ పాట ఇప్పుడు క్లయింట్స్ మనని అడుగుతారు ఈ పాట పాడని, అది మనకి రాకపోయినా విని అక్కడ స్టేజ్ మీద పాడాల్సి వస్తుంది. సో అట్లా సో శిల్ప గురువు ఎవరు పాటలు నేర్పించిన? గురువు అంటే ఏం లేరు. ఫస్ట్ నేను ఈ ఫీల్డ్కి రావడం అంటే మాధురి అక్క అని ఒక అక్క ఉంటుంది, సింగర్ అనమాట. అక్క ద్వారా వచ్చాను. మళ్ళీ రాజ్ కుమార్ సార్ ఉంటారు, ఆయన ద్వారా మళ్ళీ ఇందులోకి ఇంకా అలా. అంటే ఎట్లా నేర్చుకున్నావు? అంటే వినడమేనా లేకపోతే అంటే చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకునేదాన్ని అక్క. గీతమాధురి అక్క ఉంది కదా, వాళ్ళ అత్తగారు ఉండేవాళ్ళు లక్ష్మి గారని, వాళ్ళ దగ్గర గీతాల వరకు నేర్చుకున్నా. ఇంటి దగ్గర పక్కనే, మా ఇంటి దగ్గరే ఉంటారు. దాని తర్వాత ఏం లేదు. బేసికలీ మేము శిశు మందిర్ స్కూల్ అనమాట. ఓకే. అందులోనే ఇంకా పాటలు అన్నీ మాకు చిన్నప్పటి నుంచే వచ్చేసాయి అనమాట. అంటే ఇది ఫోక్ శిశు మందిర్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, సో మెలోడీగా చాలా సైలెన్స్ గా ఉంటది. చూస్తేనే అర్థమైపోతుంది సైలెన్స్ అని. అంటే అప్పుడు నువ్వేమన్నా మెలోడీ సాంగ్స్ పాడినవా ఆ టైంలో? పాడాను, బట్ మెలోడీ పాడితే నన్ను ఎవరంతా క్లిక్ చేయలేరు. ఎప్పుడైతే ఫోక్ లకు వచ్చిందో ఇంకా అప్పుడే మొత్తం. అంటే నీ వాయిస్ ఖచ్చితంగా ఫోకే సెట్ అవుతుంది అని చెప్పేసి ఎవరైనా చెప్పారా, లేకపోతే నువ్వు అంటే ట్రై చేయడం వల్ల తెలిసిందా? చెప్పారు, నేను మెలోడీ పాడితే నువ్వు ఫోక్ కూడా ట్రై చేయి, బేస్ రిథమ్ ఉంది నీ వాయిస్ లో, సో వీ క్యాన్ గో విత్ ఫోక్ ఆల్సో అని చెప్పారు. సో అప్పుడు నేను ట్రై చేసిన అనమాట ఫోక్ కూడా. ఇప్పుడు నువ్వు జాబ్ చేసినావు కొన్ని ఇయర్స్, అంటే అది ఏసీ కింద సిస్టమ్ పెట్టుకొని చేసేది. ఇదేమో అంటే మనకి కన్వెన్షన్స్ అయినా ఉంటాయి, గార్డెన్స్ అయినా ఉంటాయి, రిసార్ట్స్ ఉంటాయి, సంథింగ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇంటి ముందు కూడా చేసేటువంటి ఈవెంట్స్ ఉంటాయి. అప్పుడు అక్కడ మనకి ఏమి అంటే సదుపాయాలు ఉన్నా మన టైంకి రీచ్ కాలేని కొన్ని ఉంటాయి, అంటే తినడానికి దొరకదు, సో వాటర్ కూడా కొన్ని దొరకని సందర్భాలు ఉంటాయి ఈవెంట్స్ అంటే. అప్పుడు నువ్వు ఫీల్ కాలేదు, అబ్బా నేను ఏసీ కింద మంచిగా ఉండేదాన్ని, ఇది ఎందుకు ఈ గోసా అని? అంటే అరే అనవసరంగా వదులుకొని వచ్చినా ఏంది అనే మూమెంట్ ఉండే. కానీ ఎప్పుడైతే ఇంకా అందరూ అరే అరే ఈమె బాగా పడుతుంది అనే అప్రిషియేషన్స్ వచ్చినాయో అవన్నీ మర్చిపోయినా ఇంకా. సో ఎంత పేమెంట్ ఛార్జ్ చేసింది శిల్ప ఫస్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు? చెప్పాలా? ఖచ్చితంగా చెప్పాలి, మరి తెలియాలి కదా. జూనియర్ నుండి సీనియర్ వరకు ఇంత తీసుకుంటున్నారంటే. ఫస్ట్ అంటే అసలు నాకు ఈవెంట్ అంటే తెలియనప్పుడు 2000 అలా ఇచ్చారక్క. ఓకే. అప్పుడు మనకి ఎలా, అప్పుడు నేను కాలేజ్ చేస్తుండే బీటెక్. 2000 అంటే మనకి దేనికి ఒక దానికి వస్తాయి కదా అన్నట్టు మూవ్ అయిన ఉండే అనమాట. ఆఫ్టర్ దట్ జాబ్ దాని తర్వాత అగైన్ మళ్ళీ రీబ్యాక్ ఇచ్చిన అలా అనమాట. ఇప్పుడు 10,000 15,000 ఛార్జ్ చేస్తుందంట శిల్ప. లేదు నాకు తెలుసు ఆమె ఇంకా ఇప్పుడు బోనాలకి 20,000-25,000 తీసుకుంటారు. వేరే వాళ్ళకి ఇప్పుడు తక్కువ తీసుకున్నాను అప్పుడు అంతే చెప్పినావు కదా అని మళ్ళీ నన్ను అడుగుతారు. సో సీక్రెట్ గా చెప్తా అక్క. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా మీ ఫోక్ వాళ్ళే కనిపిస్తారు, సింగర్స్ మెలోడీ వాళ్ళు చాలా తక్కువ. అంటే అసలు ఈ జానపదము అంటే ఏంటి శిల్ప? యాక్చువల్లీ జానపదం అంటే పల్లెల నుంచి పుట్టుకొచ్చిందని చెప్తారు. అంటే ఇంకా ఒక రాయి లైక్ పొలాలలో పాడే పాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జానపదాలు. అక్కడి నుంచి గిరిజన, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్, అందులో మళ్ళీ టైప్స్ హైదరాబాద్ తీన్మార్ సాంగ్స్ అంటే ఇంకా యూత్ మెయిన్ ఇక్కడ యూత్ వాళ్ళ వల్ల ఇట్లా ఫేమ్ అవుతూ వచ్చిందనమాట. సో మట్టిలో మాణిక్యాలు అందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అన్నట్టు కదా. సో నిజంగా బాగా పాడతారు కదా, అంటే పొలాలలో పాడుకునే పాటలైనా కావచ్చు, చాలా బాగా పాడతారు. సో వాళ్ళు పాడుకునే వాళ్ళ ఆశ వేరుంటది కదా, జానపదం ఆశనే వేరు అసలు. అవునవును. సో జానపదంలో నీకు ఇప్పటి వరకు స్టేజ్ మీద శిల్ప ఈ పాట పాడితే జనాలు ఎక్కడో కూర్చున్న వాళ్ళు, హాల్ అవుట్లో ఉన్న వాళ్ళు, అంటే బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి వినే పాట ఏదైనా ఉందా నువ్వు పాడిన దాంట్లో? నేను చాలా అంటే జానపదాలు వేరు, హైదరాబాద్ తీన్మార్ సాంగ్స్ వేరు. జానపదాలు అప్పుడప్పుడు అడుగుతారు, అప్పుడప్పుడు వాడతాను. ఏం పాడతావు జానపదాల్లో? పాడు ఒక మంచి పాట. ఫస్ట్ ఆడపిల్లనమ్మ అలాంటివి వాడతాను. ఒకసారి పాడండి. ఇప్పుడు అమ్మాయిల కోసం డెడికేట్ చేస్తే ఒక మంచి పాట.
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లలందుకు అమ్మ చదివెందుకంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా. అష్టంలో పుట్టానని అమ్మ చేష్టదని అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో తెల్లంగా చూస్తున్నారా, ఆయనేమో దేవుడని అంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సో ఇప్పుడు ఇట్లా ఆడపిల్లల మీద అప్పుడు చాలా పాటలు పాడారు. మధుప్రియ అయినా కావచ్చు, మన మధ్యలో లేనటువంటి సాయి చంద్ అయినా కావచ్చు, కొంతమంది పాటలు పాడి ఉన్నారు వీళ్ళందరూ. మస్తు మంది ఆడపిల్లల మీద ఇట్లాంటి కొన్ని అగత్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే రేపులు అయినా కూడా హత్యలు చేయడము, సో చంపేయడం ఇట్లాంటి జరుగుతుంది. అప్పుడు అనిపిస్తుందా శిల్ప నేను ఒక పాట రాయాలి ఏదైనా అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నావా? పాటలు రాయడం అనేది ఆడపిల్ల అనే కాదు, ఏది ట్రెండ్ అయితే అది మనం ఎందుకు రాయట్లేము అని అనుకుంటాము. కాకపోతే మనం బేసికల్లీ మనం గర్ల్ కాబట్టి మనకి ఇంకా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. పాటలు నేను రాయడం కంటే కూడా ఏమైనా చేయాలి అని అయితే అనిపిస్తుంది అక్క, ఖచ్చితంగా. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో సో ఈ జూలై ఆగస్టు అంటేనే ఆషాఢం శ్రావణం బోనాలు జాతర జరుగుతుంటుంది. ఆడపడుచులు చాలా అందంగా రెడీ అవుతారు. మీ ఫోక్ వాళ్ళే కాబట్టి ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి. సో మనకి ఇప్పుడు మనకి 16 తారీఖున వచ్చేటువంటి గోల్కొండ బోనాలకి ఒక మంచి పాట శిల్ప నుండి రావాలనుకుంటున్న ఒక మంచి పాట పాడండి. తప్పకుండా అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గోల్కొండ బోనాలు, ఇంకా హైదరాబాద్ అంతా హంగామా షురు అవుతుంది కాబట్టి సో డెడికేట్ చేద్దాం. ఎదురు కోలు గట్టాలు గోలుకొండ బోనాలు, వరుస వరుస పోనాలు మల్లె పూల గట్టాలు, డమడమ డప్పాలతోటి ఘమఘమ కంటాలతోటి పీపీ పీకాలతోటి డమడమ డప్పులతోటి, ఒక చేత శూలము చూడు గిరగిర చక్రము చూడు, పొంగుతున్న రక్తము చూడు కళ కింది దృష్టిని చూడు. అట్లా సూపర్. అసలు అంటే మీరు స్టేజ్ మీద పాడేటప్పుడు బయట పాడేటప్పుడు చాలా డిఫరెంట్ కదా. అప్పుడు అన్ని కీబోర్డ్ తబలా శృతి ఉంటది, ఆ రిధం మన సింగింగ్స్ తో పాటు రిధం ఆడితే ఇంకా అది ఒక లెవెల్ మాస్ మసాలా. సో మీరు రికార్డింగ్ లో పాడేటప్పుడు మళ్ళీ బయట పాడేటప్పుడు అది డిఫరెంట్ ఏంటి చెప్పు, మీ వాయిస్ డిఫరెంట్ ఏమన్నా మీకు మాడ్యులేషన్ తెలుస్తుందా? అఫ్ కోర్స్ అక్క, ఇప్పుడు రికార్డింగ్లో అంటే రివర్బ్స్ ఉంటాయి, దానికి కీప్స్ ఉంటాయి, అన్నీ దాన్ని చేసిస్తారు. అంటే ఇట్లా ఎలా అంటే ఇప్పుడు మేకప్ బిఫోర్ మేకప్ ఆఫ్టర్ మేకప్ ఎలా ఉంటాం అది కూడా వాయిస్ అనమాట. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా మోడ్యులేషన్స్ ఉంటాయి, దాంట్లో రివర్బ్ పెడతారు, ఎక్కువ పెడతారు, అన్ని పెట్టడం వల్ల కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. వాయిస్ అనేది ఇంకా బేస్తో మంచిగా అంటే ఇంకా బేస్ దాంట్లో బేస్ పెంచుతారు, ఎక్కువ పెంచుతారు, షార్ప్నెస్ పెంచుతారు అలా. సో దానివల్ల డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే మీ ఇంట్లో థర్డ్ అమ్మాయివను సెకండ్ అమ్మాయి థర్డ్ అమ్మాయి అంటూ గుర్తు చేస్తారా ఆడపిల్లలు ఎందుకు ఇవన్నీ స్టేజ్ మీద పాడడం అందరు చూస్తూ ఉంటారు, సపరేట్గా పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటారు, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? మా ఇంట్లో అయితే గాడ్ గ్రేస్ ఏం లేదు, బట్ బయట వాళ్ళు అని చెప్తుంటారు. ఎందుకంటే పాటలు అందరికీ రావు కదా, అందరికీ భగవంతుడు ఇవ్వరు, ఇచ్చిన వాళ్ళని సద్వినియోగం చేసుకోవాలంతే. అంటే బయట జనాలు చెప్తూ ఉంటారు కదా ఎందుకు జనాల మధ్యలో, ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిలు పాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆర్కెస్ట్రా అనగానే అందరికి జనరల్ గా కాక్టైల్ కూడా ఉంటది, సో తాగుతూ ఉండి వచ్చి కొంతమంది టిప్పులు చల్లుతూ ఉంటారు. ఆ తీసుకునే విధానం కూడా చాలా ఇదిగా ఉంటుంది, అంటే ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు నువ్వు చదువుకొని జాబ్ చేసిన అమ్మాయి కాబట్టి ఎప్పుడైనా అట్లా ఫీల్ అవుతూ ఉంటావు, ఆ టిప్పులు వేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అసలు? అవుతానా, కొంచెం అవుతాను, నేనైతే తీసుకోను. అదేమంటే విసరొద్దు అని చెప్తాను నేను, చేతికి ఇవ్వండి మీకు ఆనందం. కొంతమంది విసురుతుంది వాళ్ళ ఆనందం, చేతికి ఇవ్వండి తప్పు లేదని చెప్తాను. ఇంకా ఇంట్లో అంటారా, నాకైతే ఏం రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు, ప్రాబ్లం తీసుకురాము కదా సిస్టర్, మనం ఎంత ఉండాలో అంతవరకే ఉంటాం కాబట్టి. సో అంతవరకైతే ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగుంది పాటలలో.
అంటే ఈవెంట్ అనగానే నాకు తెలిసి చాలా ధైర్యం చేసి వెళ్ళాలి అమ్మాయిలైనా, అంటే మేల్ ఫీమేల్ అని ఇక్కడ ఏం లేదు కానీ ఓవర్ టైం కేటాయించాలి, టైంకి ఫుడ్ ఉండదు. సో స్టేజ్ మీద కొంతమంది వాటర్ బాటిల్ కూడా తెచ్చి ఇవ్వరు. ఏదో అంటే మనల్ని ఆ వరకు పనులే అనుకోవాలి అంతే, కష్టజీవులు లేబర్ పని చేస్తున్నట్టే కదా. కానీ ఆర్టిస్ట్కి ఉన్న వాల్యూ ఎవరికి ఉండదు అని అంటారు, కానీ ఈ ఆర్టిస్ట్ వెనుకున్న కష్టాలు కూడా ఎవరికి తెలియదు నాకు తెలిసి. ఎవరికి తెలియదు, ఆర్టిస్ట్ వాల్యూ ఉండదు అంటారు కదా, అది అందరికీ తెలియదు. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా, ఆర్టిస్ట్ని కూడా గౌరవించండి. అందరు ఆర్టిస్టులు లేరు, ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళని గౌరవించండి అని చెప్తా. మెయిన్ రెస్పెక్ట్ మనం అంతే, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, అంతే. సో కొన్ని అంటే ఎక్కువ లేట్ నైట్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు ఏమన్నా అనిపిస్తుందా నీకు, అంటే ఇంత లేట్ అవుతుంది అబ్బా ఈ షోకి ఎందుకు వచ్చిన అన్న ఫీలింగ్? ఇప్పుడు కాదు కానీ జాబ్ చేసేటప్పుడు టార్చర్ ఉండే. నేను అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్నా, నేను మూవ్ అవ్వలేను. ఇప్పుడు అంటే ఒక టైం అంటూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నా, టార్చర్ ఉండేది. 2 అవుతుంది, 1 అవుతుంది. సో ఇప్పుడు స్ట్రిక్ట్గా చెప్పేస్తాం, ఏదైనా 12:30 వరకు 1 వరకే బ్రదర్ అని అంటే ఓకే, వాళ్ళు కూడా ఓకే అని చెప్తారు. సో ఎప్పుడైనా ఇట్లా రోడ్ షోలు చేసావా? రోడ్ షోలు చాలా ఇబ్బందిగా ఉంటాయి కదా. రోడ్ షోస్ అంటే స్టేజ్ షోస్ చేశాను. రోడ్ షో అంటే నార్మల్గా ఇప్పుడు మనం డాన్స్ మీద కూర్చొని పాడడం, పెళ్లి పాటలు వేరు, తర్వాత నిలబడి పాడడం అది వేరు. నార్మల్గా ఒక ట్రక్ మీద వెళ్తా ఉంటే పాటలు పాడుతూ ఉంటారు, టస్కర్ షోసా? అది చేయలేదు ఇప్పటిదాకా అయితే. మేబీ అంటే ఇంట్రెస్టెడ్గా ఉంటుంది, అన్ని పాడాలి, అన్నిట్లలో నేను ఉండాలి అనుకుంటుందా శిల్ప? టస్కర్లో అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు, అన్నిట్లో ఉండాలని అయితే అనుకుంటా, బట్ టస్కర్లో లేదు. ఎందుకంటే ఇక్కడ పాడిన విధానం వేరుంటుంది, అక్కడ వేరుంటుంది అక్క. సో అలా బెస్ట్ కాంప్లిమెంట్ నీకు ఇచ్చినటువంటి స్టేజ్ ఏంటి ఇప్పటివరకు? ఇప్పటివరకు నాకు మెయిన్ ఏంటంటే ఏ పాట అడిగినా పాడేస్తా. అందరూ అదే అంటారు, నువ్వు ఏ పాట అడిగినా పాడేస్తావు, అది గుడ్ థింగ్ నీకు. ఒక్కొక్కసారి అంటారు నీకు మైక్ లేకున్నా అవసరం లేదు, నువ్వు పాడేయచ్చు అని అంటారు అనమాట. చెప్దామైతే సార్ నెక్స్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ శిల్పకు మైక్ వద్దని. నెక్స్ట్ మనకి సికింద్రాబాద్లో కూడా లస్కర్ బోనాలు ఉంటాయి, లస్కర్ బోనాలకు మీద కూడా శిల్ప ఒక మంచి పాట పాడండి. తప్పకుండా. లలు దర్వాజ లస్కరు బోనాల్ పండగ దత్తనాని రాకపోతివి, లకడీ ఖా పూలు బోరికి లబ్బర్గాదులు దత్తనాని దేకపోతివి, అమల్లా ఒట్టి మూత మాట చెప్పి ఒట్టి కాడలు వెళ్ళి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే లలు దర్వాజ లస్కరు బోనాల్ పండగ దత్తనాని రాకపోతివి. అసలు ఏ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి, జగజ్జనుని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, ఓ లచ్చ గుమ్మడి వైనాల మావిడి, ఓ లచ్చ గుమ్మడి వైనాల మావిడి, లగ్గమాయ అరరా లగ్గమాయ అరరా లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి, జగజ్జనుని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, పుట్టలో పుట్టిన పుత్తడి బొమ్మ, బాయిలో వెలిసిన బంగారు బొమ్మ, బల్లాలు శూలాలు గట్టేవమ్మ, బాసింగం పెట్టుకొని మురిసేవమ్మ, బిల్లం పల్లెం గోలే ఒడుగు గుడి వేసే ఉగ్గురాజు, ముద్దులొలికే ముత్తు గుమ్మకు 3 ముళ్ళేసే మునిరాజు, పరమ కళ్యాణి ఆ రేణుకమ్మ పెళ్లి చూసి ప్రకృతమ్మ మురిపించి చిరుజల్లులు కురిపించే చల్ లగ్గమాయ అరరే లగ్గమాయ అరరే లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి, జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి, జగజ్జని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి. సూపర్. అసలు ఇక్కడే నీ వాయిస్ ఇంత బేస్ ఉందంటే ఇంకా స్టేజ్ మీద ఇక ఇట్లా ఇట్లా అందరు ఇట్లా వచ్చేస్తారేమో కావచ్చు కదా, దగ్గరికి వచ్చి ఈ పాట ఆ పాట అని అడుగుతూ ఉంటారు కదా. అవును, అసలు ఇప్పుడు ట్రెండింగ్లో ఇన్స్టాలో అందరూ మైక్ పెట్టి ఏం కావాలని అడగగానే వెంటనే పాట పాడుతున్నారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి మళ్ళీ కొత్తగా ట్రెండ్లోకి వచ్చింది? అంటే జనాలు రీచ్ అయిపోతుంది అది ఆటోమేటిక్గా. వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్న పాట చెప్పడం, అది మేము ఇన్స్టాలో పెట్టడం, అది వ్యూస్ వెళ్ళిపోవడం. అంటే లాస్ట్ మొన్నటి వరకు ట్రెండింగ్ ఏంటంటే అట్లా స్టేజ్ మీద ఒక అన్న వస్తూ ఉంటే ఆయన నేమ్ తెలుసుకొని చిన్నది చేప పెద్దది చేపని వాడడము, తర్వాత బాయ్ బాయ్ పాట పాడడం, ఇట్లాంటి పాటలు పాడేటోళ్ళు ఇవన్నీ. ఇప్పుడేమో మీరే మైక్ తీసుకెళ్ళి ఏ పాట కావాలనగానే సో మీది కూడా ట్రెండింగ్లో నేను ఒక సాంగ్ చూసిన, చాలా బాగుంది ఆ పాట పాడండి, సన్నా సన్నని బియ్యం అనుకుంటా కదా అది. చాలా
సన్న 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 వాన సన్న సన్న వాన గురిసే వాన గురిసే వాన గురిసే బోనమంతా తడిసే సన్న సన్న వాన కురిసే వానలోన బోనం తడిసే సన్న సన్న వాన కురిసే వానలోన బోనం తడిసే సిత్తాడి వానల్లో సిత్తాడి వానలో సిందేసి ఆడంగా తడిసి ముద్దైపోయి నవ్వులతో చిందంగా అరే 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 ఆడాలి అరే ఆడాలి ఆడాలి తీనుమారు ఆట మేం పాడాలి బిందాసు ఆట ఆడాలి బిందాసు ఆట మేము పాడాలి తీనుమారు పాట. సూపర్ అసలు. సో ఇప్పటి వరకు శిల్ప ఎన్ని పాటలు పాడింది అంటే నార్మల్గా స్టేజ్ మీద కాకుండా రికార్డింగ్లో అయినా ఆల్బమ్స్ అయినా కూడా? కౌంట్లెస్ అక్క, అంటే కౌంట్ చేయాలంటే కష్టం. పాడాం ఒక మినిమం 5,000కి ఎక్కువే ఉంటాయి. చాలా చాలా ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ ఉంటావా? పాడుతూ. నీ ఆల్బమ్ సాంగ్లో అంటే ఈ పాట బాగుంది అని చెప్పింది ఏమైనా ఉందా? సాంగ్ ఏమైనా? లిరిక్ గుర్తులేదక్క. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఎవరి దగ్గర ఎక్కువ పాడుతూ ఉంటావు నువ్వు పాటలు? అంటే స్టేజ్ మీద అయినా కావచ్చు, రికార్డింగ్ పిలిచే వాళ్ళు అంటే ఈవెంట్స్ మాకు ఒక గ్రూప్ ఉంటుంది, సంథింగ్ ఆర్గనైజర్స్ ఉంటారు. సో వాళ్ళు పిలుస్తారు అనమాట. సో అండ్ సో డేట్కి మీరు అవైలబుల్ ఉన్నారా అంటే అవైలబుల్, అలా ఫ్రీ లాన్సింగ్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు ఆర్కెస్ట్రా ఫీల్డ్ లోకి వచ్చి? ఆఫ్టర్ కరోనా 2022. అప్పుడు జాబ్ క్విట్ చేసి ఇందులోకి రావడం. ఓ, కరోనా ఎఫెక్ట్ వల్లనే అందరు ఇళ్ళకి వచ్చారా? యాంకర్స్ అయినా కావచ్చు, సింగర్స్ అయినా కూడా. కరోనా తర్వాతనే చాలా మంది వచ్చారు. అంత ముందుకు కొంతమంది అంటే ఫేమ్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. అసలు నాకు కరోనా బిఫోర్ మామూలుగా తెలుసు దాండియా అలా. సో ఆఫ్టర్ కరోనానే కొంచెం ఆడిపిస్తావు నువ్వు కూడా దాండియా కిందికి వెళ్ళి? అప్పుడు ఫస్ట్ చేశాను అక్క. వీళ్ళు మధ్యలో ఏం చేస్తారంటే దాండియా ఆడిపించారు, స్పిట్స్ పెట్టుకొని పాటలు పాడుకుంటా. అక్క నీకు అన్నీ తెలుసు. ట్రెండింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఇంకా ట్రెండింగ్ స్టైల్ లాగా అందరిలో జనాలలో మేము కూడా కనిపించాలి కదా మంచి ఒక అలా. అంటే మీరు పెళ్లి పాటలకి సంబంధించినప్పుడు మీరు డిఫరెంట్ గా రెడీ అవుతారు కదా. సో కాక్టైల్ ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మీకు డ్రెస్ చెప్తారా ఇదే కాస్ట్యూమ్ లో రమ్మని, లేకపోతే మీ ఇష్ట ప్రకారంగా రెడీ అవుతారు? లేదు లేదు అలా ఏం చెప్పరు. బట్ వి నో దట్ కదక్క. అంటే మనం ఇప్పుడు కాక్టైల్ కి హాఫ్ సారీ వేసుకొని వెళ్ళలేం, మన మ్యారేజ్ కి జీన్స్ వేసుకొని వెళ్ళలేం, అలా అలా వెళ్తామన్నమాట. వాళ్ళు ఏం చెప్పరు. కాకపోతే ఏదైనా స్పెషల్ లైక్ సెలబ్రిటీ అలా ఉంటే అలా ఏదైనా శారీ అక్కడ మ్యాండేటరీ ఉంటే చెప్తారు అంతే. సో అంటే ఒక బెస్ట్ సింగర్గా శిల్ప అనిపించుకుందా ఇప్పటి వరకు స్టేజ్ మీద వచ్చినప్పటి నుండి? అందరూ ఆర్గనైజర్స్ అందరూ అయితే చాలా బాగా పాడుతుంది అని ఇప్పటి వరకు అయితే పేరైతే ఉంది. మరి అంటే ఓకే బాగా పాడుతుంది అమ్మాయి అన్నట్టే ఉంది. సో హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు అంటే మెయిన్ సింగర్స్, ఇక వీళ్ళ దగ్గర చేస్తే చాలా బాగుంటుంది అంటే ఐ మీన్ నాకు కూడా స్టేజ్ ఎక్కువ లైఫ్ వస్తుంది అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. క్లైమాక్ట్ అన్నా చెప్పొచ్చు, పెద్దపల్లి ఈశ్వర్ అన్న చెప్పొచ్చు, జంగిరెడ్డి అన్న చెప్పొచ్చు. సో ఆర్కెస్ట్రా నుండి తీసుకుంటే బాబురావ్ అన్న, చికెట్పల్లి ప్రవీణ్ అన్న కొంతమంది ఉన్నారు. వీళ్ళ స్టేజ్ మీద చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయని. సో వీళ్ళ స్టేజ్ మీద చేశారా మీరు? మీరు చెప్పిన పేర్లు అందరూ మాకు ఫెమిలియరే. మొన్ననే క్లెమెంట్ అన్నది హోలీ ఈవెంట్ చేసాము, పెద్ద పులీశ్వర్ అన్నది కూడా చేసాము. ఇంకా ఇందులో నీకు బెస్ట్ ఎవరు అనిపిస్తుంది అంటే పాటలు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పాడతారు, ఎవరు బేస్ వాళ్ళది. వి కాంట్ చూస్ వన్. ఎందుకంటే ఒకరి దగ్గర టాలెంట్ ఇంకొకరి దగ్గర ఉండదు. ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఈయనలో నచ్చుతుంది, ఈవెంట్కి వెళ్ళినప్పుడు అరే అలా బ్యాలెన్సింగ్ గా ఉంటది. ఫోక్ లో ఎవరంటే ఇష్టం నీకు చెప్పు? అంటే తీర్మార్లో అందరూ బాగా, అందరూ అని కాదు ఎవరో ఒకరు ఉంటారు. అందరూ అని చెప్పొద్దు, మళ్ళీ షోలు పేర్లు చెప్పకపోతే మీకు తెలియదు ఈ విషయం. అంటే మనం కూడా స్టేజ్ చూసి అంటే అదే చెప్తున్నా కదా, ఒకరి దగ్గర ఉన్న టాలెంట్ ఒకరి దగ్గర ఉండదు కదా. అంటే ఇప్పుడు లేడీస్ కొంతమంది ఉన్నారు మొత్తం ఇక్కడ హైదరాబాద్ తీర్మార్ అంటేనే ఎక్కువ అందరు గుర్తుకొచ్చేది. తేజుప్రియ బాగా గుర్తుకొస్తుంది, రాతోడు గుర్తుకొస్తుంది, భవానక్క, శిరీషక్క, కొంతమంది ఉన్నారు, ఉషక్క లాంటి వాళ్ళు, సీనియర్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా, రేణుకక్క, కొంతమంది ఉన్నారు. నేను స్టేజ్ నుండి చూసిన వాళ్ళందరూ వీళ్ళు ఎక్కువైతే ఇక యూత్ పిల్లలకైతే గుర్తుకొచ్చేది తెలంగాణ తేజుప్రియ అనే చెప్పొచ్చు. సో అంటే నీకు ఒక బెస్ట్ అనుకునే వాళ్ళు? నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో అందరి ముందు చెప్తున్నా, ఇప్పుడున్న ఫోక్ సింగర్స్ లైఫ్ ఉంది అంటే అది తేజు అక్క వల్లనే. ఇప్పుడు ఆమె స్టార్ట్ చేసి మాకు అందరికి లైఫ్ ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు తను ఫోక్ అనేది స్టార్ట్ చేయకపోతే ఎక్కడ ఉండేది? ఇప్పుడు ఆమె వల్ల అందరం చూసి వచ్చేస్తున్నాం. నేనైతే చెప్తున్నా, ఇంకా వేరే వాళ్ళ సంగతి తెలియదు. సో అక్క ఇస్ ద బెస్ట్. అక్క తర్వాత అంటే తర్వాత నిర్మలక్క వచ్చేసింది,
చాలా ఫేమస్ అయిపోయింది అక్క ఇక వాయిస్. వాళ్ళకి కూడా గురువులు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తారు. నిర్మలక్క వాయిస్ ఒక రేంజ్, అసలు మామూలు వాయిస్ కాదు అది. ఆమె వాడిన పాటల్లో నీకు ఏం బాగా నచ్చుతుంది? అంటే వాళ్ళే వేరే వాళ్ళ పాటలు తీసుకొని వాడినా కూడా ఆమె గొంతుకు తగిన పాట ఉంటుంది కదా. చాలా అసలు మంగ్లీ సాంగ్స్ అయితే దింపేస్తుంది అక్క. నువ్వు మంగ్లీని చూసి అయితే అంటే ఆమెనే మొత్తం విని లేదు. రాలేదు కదా. లేదు. ఆ మంగ్లీ వాడిన పాటల్లో మీకు ఏ పాట అంటే బాగా ఇష్టం అనిపిస్తుంది? ఆమె దాదాపుగా బతుకమ్మ పాటలు ఎక్కువ పాడుతూ ఉంటది. నాకు ఎల్లమ్మ సాంగ్ ఇష్టం. పాడండి ఒకసారి. ఎల్లి 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 రావే ఎల్లమ్మో, ఎల్లారి తల్లి రాయే ఎల్లమ్మ, ఏలుకో నల్లదాకా ఎల్లమ్మో, ఏదుడబోనమ్మ ఎల్లమ్మ, గౌలాడి బిడ్డవమ్మ ఎల్లమ్మ, గవ్వల్ల దండ నీకు ఎల్లమ్మ, నీ దాచి తమ్ముడొచ్చి ఎల్లమ్మ, నిందాలు కొలువంగా ఎల్లమ్మ, అర్ర పుట్టలో పుట్టినవే ఎల్లమ్మో, పుట్ట తీరు పుట్టుమాపే ఎల్లమ్మ, గవ్వల పుట్టినవే ఎల్లమ్మో, గచ్చ తీరు గట్టుమోపు ఎల్లమ్మ, మా వీర మా వీర మా విరాలెల్లమ్మ, మా వీర కొండల్లో మా విరాలెల్లమ్మ, జేజుల్గర జట్టెక్కి మా విరాలెల్లమ్మ, కైలాసం గట్టెక్కి మా విరాలెల్లమ్మ, జర్రి పోతుల బట్టి మా విరాలెల్లమ్మ, జగమంటు కట్టితివే మా విరాలెల్లమ్మ, తాసు పామును బట్టి మా విరాలెల్లమ్మ, జనమేలు కట్టితివే మా విరాలెల్లమ్మ, నాగు పామును బట్టి మా విరాలెల్లమ్మ, నగంటు కట్టితివే మా విరాలెల్లమ్మ, మా వీర మా వీర మా విరాలెల్లమ్మ, మా వీర కొండల్లో మా విరాలెల్లమ్మ, నిత్తెడు గవ్వలమ్మ ఎల్లమ్మో, నిందెడు గవ్వలమ్మ ఎల్లమ్మ, నీ దాచి తమ్ముడొచ్చి ఎల్లమ్మో, నిలువెంట పుట్టినవే ఎల్లమ్మ, గౌలోడి కోడలమ్మ ఎల్లమ్మో, గవ్వల్ల దండ నీకు ఎల్లమ్మ, నీ దాచి తమ్ముడొచ్చి ఎల్లమ్మ, నిలువెంట కట్టినవే ఎల్లమ్మ, అర్ర ఏదు బిబండారి ఎల్లమ్మో, ఎల్కమూడు పట్టుకొని ఎల్లమ్మ, నీ దాచి తమ్ముడొచ్చి ఎల్లమ్మో, నిలువెల్ల కొలువంగా ఎల్లమ్మ. సూపర్, నిజంగా చాలా బాగా పాడావు తెలుసా. ఫస్ట్ నుండి కొంచెం భయపడ్డది ఇంటర్వ్యూ అనగానే, అంటే స్టేజ్ కాదు కదా, ఒక్కతే ఉంది, అక్కడే 500-600 మంది 1000 మంది కూర్చుంటారు కాబట్టి ఏం భయం అనిపించలే. ఇక్కడ ఒక్కదాని ఇట్లా కూర్చునేసరికి భయపడ్డావా? నిజంగా రియల్ చాలా బాగా పాడావు. ఈ పాట అయితే నాకు బాగా నచ్చింది. నువ్వు పాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది ఇట్లా, నిజం. సో నీకు బెస్ట్ వీళ్ళ పాటలు వింటే బాగుంటుంది, వీళ్ళ పాటలు పాడాలనుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఫోక్లోనా? ఫోక్లో అయినా. ఫోక్లో చాలా సింగర్స్ ఉన్నారు. రీసెంట్గా రాము రాథోడ్ లాంటి వాళ్ళ పాటలు అయితే ఇట్లా హిట్ అవుతున్నాయి. సింగర్ ప్రభావ గారి పాటలు కూడా బాగుంటాయి. ప్రభాక పాటలు పాడుతూ ఉంటావా? అసలు మొత్తం పాడేవి ఆమె పాటలే ఈవెంట్లో. ఆమె రాస్తుంది పాడుతుంది, మీరు అందుకుంటున్నారు ఒక్కొక్కరు వెనుక. అంటే వీళ్ళు పాడుతూ ఉంటారు, అంటే ఐ మీన్ రాస్తూ ఉంటుంది ప్రభక్క, పాడుతూ ఉంటుంది. అవును అక్క. ఆమె కూడా ఆమె పాటలు నేను రాస్తే బాగుండు అనుకోని ఎప్పుడైనా అనుకుంటావా? నేను ఇంకా రాసే వాటికైతే ఏం థాట్ లేదక్క. ఇప్పుడు ఇవే పొద్దున సాయంత్రం సరిపోతున్నాయి అక్క, మంచిగా అక్క అసలు టైమే ఉండదు అక్క అసలు. ఇంకా 4 రోజులు అయితే మీరు ఇప్పుడు రికార్డింగ్స్ అంటే వాళ్ళకి ఒక టైం ఉంటుంది, సీజన్ మార్నింగ్ ఈవినింగ్. ఒక్కొక్కసారి ఎలా అంటే ముహూర్తం లేట్ ఉంటే మార్నింగ్ చేసి ఆఫ్టర్నూన్ చేసి ఈవినింగ్ అలా కూడా, ఎందుకంటే సీజన్లోనే కమాయించుకోవాలి కదా. సీజన్లో పైసలు సంపాదించాలి. నిజమే, అదైతే ఎన్ని సంపాదించింది, మస్తు కూడబెట్టిందని నేను విన్నా శిల్పకారు అప్పటి నుండి ఇప్పటిదాకా. నిజమే చెప్పు. ఏదో ఇంత నుంచి ఇంత, అంతే, మరీ ఇంత కాదు. సాఫ్ట్వేర్ జాబ్ 30,000-40,000 ఇస్తే పొద్దున పోయి సిస్టమ్ మీద కూర్చోాలి. ఇదైతే మంచి కూర్చోవచ్చు, టైంకి స్నాక్స్ వస్తుంది, జ్యూస్ వస్తుంది, లంచ్ వస్తుంది. అట్లని మనం ఎప్పుడు అనుకోదు, ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది, అంతే కదా. అది అక్కడ కూడా బాగుంటుంది, ఇక్కడ కూడా బాగుంటుంది, కాకపోతే ఇక్కడ ఎక్కువ ఇష్టం అంత అన్నమాట. అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఏంది వీళ్ళు మంచిగా తయారవుతారు, పోతారు, ఏదో 4 పాటలు అవునక్క, ఇది మాత్రం అందరు అంటారు, అందులో కూడా కష్టం ఉంటది. సింగర్స్ అంతే, యాంకర్స్ కూడా మమ్మల్ని కూడా అంటూ ఉంటారు, యాంకర్స్ కి స్టాండింగే ఉంటది చాలా. మీరన్నా కూర్చుంటారు. అవును, రియల్లీ చెప్పలేదా మా బాధలు ఎవరికి చెప్పలేము, ఓన్లీ ఇంటర్వ్యూలో లావణ్య కూర్చుంది కాబట్టి. స్టేజ్ మీద అయితే మినిమం 7:30కి స్టార్ట్ అయితే 1:30 కూడా కావచ్చు. నిజంగా, ఎందుకంటే స్టేజ్ ఎక్కిన వాళ్ళకి అక్కడ ఉండేటువంటి కష్టాలే వాళ్ళకే తెలుస్తాయి. ఎదుటి వ్యక్తులు ఏదో మంచిగా తయారైన లేదో నవ్వుతున్నారు కదా అంటే తెలియదు కాబట్టి. మంచి ఇష్టం వచ్చిన బట్టలు, కొత్త బట్టలు, మేకప్లు వీళ్ళకేంది అంటారు కానీ అమ్మో. కానీ నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న వాళ్ళు వచ్చే వాళ్ళకి అయినా కూడా రెస్పెక్ట్గా ఉంటే బాగుంటుంది. సీనియర్స్ జూనియర్స్ అనేది లేకుండా అనుకుంటారు, కానీ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, వచ్చే జూనియర్స్ కూడా రిసీవ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది.
సో మీరు మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉంటారు, అంటే ఐ మీన్ కట్లో పాటలు పాడుతూ ఉంటారు. సో తీర్మార్ ఇంకా ఫైనల్గా వచ్చినప్పుడు శిల్ప ఎన్ని పాటలు పాడగలుగుతుంది, అంటే గొంతు ఆర్పకుండా పాడినటువంటి పాటలు? అసలు అక్క అప్పటి వరకు చేసినది ఒక ఎత్తు, 10:30 తర్వాత ఒక ఎత్తు, 10:30 తర్వాత ఒక ఎత్తు వస్తారు చూడండి అమ్మా, అరుణాచల శివ అనుకోవాలి ఇంకా. అప్పుడు పాడండి మేడం, పాడండి మేడం అంటే అప్పటి వరకు పాడింది వినరు, అంటే క్లయింట్ అక్కడే సాటిస్ఫాక్షన్, అక్కడే వాళ్ళకి మెయిన్. సో ఇంకా అప్పుడు ఉంటది మాకు అది మసాలా. సో అంటే చూసుకుంటూనే పాడతారా ఎక్కువ మీరు? లేదక్క, చూసుకుంటా పాడితే ఎట్లా ప్రిపేర్ అవుతారు? అంటే నోటికి అంత పర్టికులర్ గా ఒక వర్డ్ ని కూడా మనం తప్పు పలకద్దు, ఎందుకంటే మన ముందు చాలా మంది ఉంటారు, పర్టికులర్ గా చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇక్కడైనా పదం ఏమన్నా మిస్ అవుతుందా, నేను తప్పు పాడతాను అని చెప్పేసి ఎప్పుడైనా భయపడుతూ ఉంటావా? బేసికలీ తప్పున్న పాటలు అయితే నేను అంటే రాని పాటలు ట్రై చేయను, బట్ అడుగుతారు, అవే అడుగుతారు. అబ్బా అనుకొని మళ్ళీ అందులో ఓన్ లిరిక్స్ యాడ్ చేసి అతని పేరు యాడ్ చేసి పాడేసి అలా అలా. అంటే ఇప్పుడు నువ్వు తెలుగు హిందీ పాడగలుగుతావా, కన్నడ ఏమైనా? తెలుగు హిందీ అంతే. హిందీలో ఏం పాడతావు? నార్మల్ మూవీ సాంగ్స్ అక్క. హిందీలో ఒక పాట పాడి చూద్దాం. హిందీలో పాడాలా? ఓకే. ధోని మూవీ నుంచి. ఓకే. जब जब सांसें भरती हूँ तेरे दिल की गलियों से मैं हर रोज गुजरती हूँ हवा के जैसे चलता है तो मैं रेत जैसे उड़ती हूँ कौन तुझे यूँ प्यार करेगा जैसे मैं करती हूँ. तेरी मेरी मेरी तेरी प्रेम कहानी है मुश्किल दो लफ्ज़ों में बयां ना हो पाए. एक लड़का एक लड़की थी ये कहानी है नहीं दो लफ्ज़ों में बयां ना हो पाए. एक दूजे से हुए जुदा जब एक दूजे के लिए बनी तेरी मेरी मेरी तेरी प्रेम कहानी है मुश्किल दो लफ्ज़ों में बयां ना हो पाए. సూపర్, నాకు చాలా ఇష్టమైన పాట. నాకు కూడా బాగుంటుంది కదా నిజంగా. సూపర్. నెక్స్ట్ ఏంటంటే ఇక మీరు కంటిన్యూ అసలు ఆపకుండా పాడుతూనే ఉంటారు, అది ఎట్లా అసలు? అంటే ఆ టైంలో మినిమం ఒక 10-15 సాంగ్స్ అందుకుంటారు కదా ఫాస్ట్గా? 10-20 ఇంకా కట్లో పాడుతూ ఉంటారు అన్నీ కదా. సో అంటే ఎట్లా పాసిబుల్ శిల్ప? అంటే నువ్వని కాదు, వేరే సింగర్స్ అయినా నిజంగా నాకు అక్కడ చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంటే మాట్లాడడం ఒక ఎత్తు, పాడడం అనేది చాలా ఒక ఎత్తు. కంటిన్యూ అక్కడ వాటర్ కూడా తాగకుండా పాడుతూనే ఉంటారు, అది 1 hour అయినా వాళ్ళు నిలబడ్డంతసేపు. సో అంటే క్లయింట్ని మనం ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేయాలి, హ్యాపీ. వాళ్ళు ఇచ్చిన పేమెంట్ కంటే ఇంకా మనం డబ్బులే ఇస్తాం నాకు తెలిసిన వరకు అయితే. నా ఫీలింగ్లో అయితే నిజమే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నా. ఒక మంచి నువ్వు పాడినటువంటి స్టేజ్ మీద కంటిన్యూ ఒక శిల్ప ఇది వాడితే అసలు ఇక తిరిగే ఉండదు అనేది ఏంటిది? ఓకే, బేసికలీ ఈ పాట ఇక అంటే మాకు ఎలా అంటే ఆనవాయితీ అన్నమాట. ఈ పాట ఖచ్చితంగా అందరికీ తెలుసు. ఏ లంబా లంబా కంబా మీద జంబాలగిడి పొంబాలంట, జంబాలగిడి కంబా మీద లంబా లంబా కంబాలంట, రంబలాంటి లావణ్యమ్మనే ఓ ఈరమ్మ నల్లలాగు నడకదానివే, రంబలాంటి లావణ్యక్కనే ఓ ఈరమ్మ నల్లలాగు నడకదానివే, సిరికల సింగారి నవ్వు నవ్విత రత్నాలు వల, సిరికల సింగారి నవ్వు నవ్విత రత్నాలు వల, నీ నవ్వు బలై నైసుకుంటదే ఓ ఈరమ్మ పూలాగా పులకరిస్తదే, నీ నవ్వు బలై నైసుకుంటదే ఓ ఈరమ్మ పువ్వులాగా పులకరిస్తదే. అట్లా
నడకల్లో నడక నీ హంస నడక. ఏ నడకల్లో నడక నీ హంస నడక, నడువంపు చూస్తే నిలవదు నా మనసు, నీ నడక బలే ముద్దొస్తాదే గనకే ఆయరా పిల్ల కన్ను కొట్టిందే, గనకే ఆయరా పోరి మస్తుగుంటాదే. ఏ పిల్ల ఏ పిల్ల ఏ పిల్ల 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 ఏ పిల్ల ఏ పిల్ల ఏ పిల్ల 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 ఏ పిల్ల ఏ పిల్ల ఏ పిల్ల పిల్ల పిల్ల. హే నీ నడక బలే ముద్దొస్తాదే గనికే ఆయరా పోరి కన్ను కొట్టింది, గనికే ఆయరా పోరి మస్తుగుంటదే. సో ఇట్లా కొంతమంది అంటే ఇన్విటేషన్, ఇప్పుడు మనకి పొలిటికల్ వాళ్ళైనా కావచ్చు, తర్వాత కొంచెంమంది గోల్డ్ మ్యాన్స్ వస్తూ ఉంటారు, మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని మనకి గెస్ట్ నేమ్స్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే వచ్చేటప్పుడు ఆ పాటను ఎట్లా క్యాచ్ చేస్తారు? వాళ్ళ పేరు పెట్టేసి ఫాస్ట్గా పాడుతూనే ఉంటారు అసలు. అంతే అక్క, దాగుడు మూతలు అనేది మాకు ఒక ఆయుధం. ఆ సాంగ్ దాని మీద అందరి పేర్లు పెట్టి వాడడం, ఎవరు వచ్చినా అవి చేసినటువంటి సో పేరు చెప్పేసి ఇంకా అందుకోవడమే. ఇప్పుడు లడ్డన్న, ఎల్లుండు సూరడ ఎదురులేని వీరుడు వాలడ్డన్న వారే వాలడ్డన్న, చెప్పలు బజారులో ఫేమస్ ధీరుడు అంటే ఆయన చెప్పల్ బజార్ అయితే చెప్పల్ బజార్, ఆయన గౌలి కూడా అయితే అలా పేరు పెట్టి వాలడ్డన్న వారే వాలడ్డన్న, ఎల్లిండు 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 సూడర ఎదురులేని ధీరుడు వాలడ్డన్న వారే వాలడ్డన్న వాలడ్డన్న వారే వాలడ్డన్న. అంటే లడ్డన్న ప్లేస్ లా ఇప్పుడు మీరు లావణ్య ఎక్కువ ఉన్న సంథింగ్ ఛానల్ మీద వాడండి, స్టూడియో శివ గారి మీద వాడండి. ఏ దాగుడు మూతలాడుతాడు దాగుడోల శివాన్న, దాగుడు మూతలాడుతాడు దాగుడోల శివాన్న, ఏ ధనమున్న శివాన్ననే దానమ్మ దానమున్న శివాన్ననే, ఏ ధనమున్న శివాన్ననే దానమ్మ దానమున్న శివాన్ననే, నా ఎంట వస్తా అంటే చూపిస్తా పట్నమంతా, నా ఎంట వస్తా అంటే చూపిస్తా పట్నమంతా, ఎస్ఆనగర్ గల్లీలోన దానమ్మ శివాన ఫేమస్సురా, ఎస్ఆనగర్ స్టూడియోలా గానమ్మ శివ స్టూడియో ఫేమస్సురా. అలా సూపర్, అసలు బాగా పాడావు నిజంగా. అలా అలా పాడేస్తాం అనమాట. సో కంటిన్యూగా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద పాడుతూనే ఉంటారు అసలు. అంతే. అలాంటి ఎట్లా ప్రిపేర్ అవుతారు అంటే వీళ్ళు? అంటే ఇప్పుడు అప్పటికప్పుడే ప్రిపేర్ అవుతారా? అంతే అక్క, అంత ఛాన్స్ ఉండదు. అంటే క్విక్ 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 ఇట్లా అయిపోతుండాల. సో ఇంకొక వేళ అంటే నేను ఇట్లా ఇంకా మిస్ అయినా ఈ పాటలు పాడలేదని చెప్పేసి ఎప్పుడైనా అనుకుంటూ ఉంటామా? అంటే ఒక్క మంచి ఏదన్నా హిట్ సాంగ్ పాడాలని ఉంది, చూద్దాం. దేవుడు పాడవా బోనాల సాంగ్స్ ఏమైనా? బోనాల సాంగ్స్ పాడడం అదే చెప్పగల, లిరిక్ గుర్తులేదు. పాడుతూ ఉంటావా? సో అంటే మూవీలో ఎప్పుడైనా ఇన్ని స్టేజ్ మీద మీరు వాడేటప్పుడు అక్కడికి కూడా కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో ఆడియో ఫంక్షన్స్ అప్పుడప్పుడు ఏమైనా అవకాశాలు వచ్చాయా? అంటే యాక్టింగ్కి వచ్చినాయి కానీ సింగింగ్కి రాలేవా? అయ్యో పాప సింగర్ అండి మీరు, సింగర్కి ఒక అవకాశం ఇవ్వండి. తెలంగాణ పిల్లలకి ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? అంతే అంతే, ఖచ్చితంగా. సో నువ్వు కూడా వాడాలి, ఒక మంచి పాట, ఫోక్ పాట పాడాలని అయితే అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు నార్మల్గా పాడతా తీయగా అయినా కావచ్చు, అప్పుడు మనకు వచ్చినటువంటి రేలా రే లేరా అయినా కావచ్చు, ఇట్లాంటివి ఎప్పుడైనా నీకు అవకాశాలు వచ్చాయి? శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మొన్న అక్క వాళ్ళు కూడా వెళ్ళారు కొంతమంది. నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో అదే చెప్తున్నా, డాన్సర్గా వెళ్ళినా కానీ సింగింగ్ వెళ్ళలేదు. పాటల పల్లెకి అని దూరదర్శన్లో వస్తుంది అనమాట, అందులో 2-3 ఎపిసోడ్స్ చేసాం. అంటే ఓన్లీ బ్యాక్ సైడ్ కొరియోగ్రఫింగా లేకపోతే సింగింగ్? డ్రామా కంపెనీలో డాన్స్, బట్ ఇక్కడ సింగింగ్. ఓకే, పాటల పల్లకిలో సింగింగ్, దూరదర్శన్ ఛానల్ ఉంది. మెయిన్ గా అయితే ఇంతవరకు అవకాశాలు రాలేదు. లేదు, అంటే ఇప్పుడే కదా అన్నట్టు. ఇప్పుడు ఇన్స్టాలోనే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు మీ సింగర్స్ అందరూ, అంటే వాళ్ళు పాడినటువంటి పాటలు ప్లాట్ఫామ్ అయిపోయింది కదా. సో అట్లా మీకు ఏమన్నా అంటే ఓన్ గా వస్తాయా? నేను చేస్తున్నాను చందా ఈవెంట్స్. నీది చందా ఈవెంట్స్ అని పెట్టుకున్నావు. సో ప్రమోషన్ చేసుకునే దగ్గర పైసలు తీసుకోవాలి. చందా ఈవెంట్స్ అనేది ఇప్పుడు సార్ నేమ్ చందా అక్క, సో అట్లా చందా ఈవెంట్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసేసినావు నువ్వు కూడా. స్టార్ట్ చేసిన కాదు, వచ్చిన వాళ్ళు అందరూ ఈవెంట్ మేనేజర్లు అయితే మరి ఈవెంట్ మేనేజర్లు ఎక్కడ పోతారు అబ్బా? పాప వాళ్ళ గోస్ అదే అవుతుంది ఇప్పుడు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు సంపాదించుకోరు కదా, మేము సంపాదించుకోవాలన్నట్టు. అంటే ఇప్పుడు ఒక్కటే పెళ్లి జరగదు, ఒక్కటే ఈవెంట్ జరగదు, చాలా జరుగుతాయి కాబట్టి సో అందరికీ అవకాశాలు రావాలనే ఉద్దేశం అంతే. సో ఇప్పుడు మనకి ఈ బోనాల సందర్భంలో మీరు మెయిన్ స్టేజ్ల మీద చేస్తూ ఉంటారు. మెయిన్ ఇప్పుడు ఓల్డ్ సిటీ అయినా, లాల్ దర్వాజా అయినా కావచ్చు, సో సికింద్రాబాద్ దగ్గర అయినా కావచ్చు,
అట్లా ఎప్పుడైనా నాకు ఇక్కడ ఈ ప్లేస్లో అవకాశం రాలేదని ఎప్పుడైనా ఫీల్ అయినావా శిల్ప నువ్వు చేసినప్పటి నుండి? అంటే సికింద్రాబాద్లో మెయిన్ అమ్మవారి ముందు ఒకటి లస్కర్ బోనాలు రాలే నీకు? లస్కర్ బోనాలు సారీ, ఇక్కడ మన బల్కంపేట్ అక్కడ కళ్యాణం జరుగుతుంది కదా మేడం, అప్పుడు ఉండేది సింగింగ్. ఈ మధ్య తీసేశారు అది ఎందుకో. అప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. రీసెంట్గా అమ్మవారి నవరాత్రులు అప్పుడు పాడాను మన సింగర్తోని, సింగర్ నేమ్ గుర్తురావట్లేదు, ఆ సింగర్స్తో పాడా. అసలు మామూలుగా ఎల్లి పాటనే పాడామన్నమాట. నేను మాలలో ఉండే. అసలు ఆ గూజ్ బంప్స్, ఆ డేస్, ఎందుకంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి పెద్ద షో అది, చాలా ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉండే అనమాట. సో మంచి గంగపుత్ర సింగర్ అన్న తెలుసు కదా, పచ్చ పచ్చని చెట్టురా శివుడి మీద చుట్టుముట్టు సాంగ్, ఆ సార్ పాడుతుంటే పక్క నుండి పాడాను. చాలా మంచి వచ్చింది సాంగ్, నాకు ఇన్స్టాలో కూడా ఫేమ్ అయింది అది. ఒకసారి పాడండి. ఇప్పుడు పాడారు పాడేసాను, వెళ్ళి మహాకనక దుర్గా కూడా పాడాను అనమాట. సో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడైతే ఇన్స్టాలో దాదాపుగా ట్రెండింగ్ అయ్యేటువంటి మీరు వాడుతున్నటువంటి పాటలే ఉన్నాయి. సో మీరైనా కొంతమంది వేరే మీ కో సింగర్స్ అయినా కూడా, సో కంటిన్యూగా నువ్వు పాడినటువంటి పాటలు అసలు నాన్ స్టాప్ లేకుండా ఇప్పుడు ఫాస్ట్గా పాడేసే ఇక అంతే. మొత్తం హైదరాబాద్ తీర్మారు, ఫోకు, జానపదాలు అన్నీ. ఓకే. చుట్టుముట్టు హైదరాబాద్, నట్ట నడమ చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. ఏ చుట్టుముట్టు హైదరాబాద్, నట్ట నడమ చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. చార్మినారు చౌరస్తా కాడా, చార్మినారు చౌరస్తా కాడా మా తల్లి బోనాలు చూడా, అర ఎంత ముద్దుగున్నాదో అమ్మ, జర జల్దిగా రవమ్మా. ఎర్ర బస్సెక్కు బయలుదామే ఓ భువనగిరి బొమ్మ, ఒయ్యారి బామ ఓ ముద్దుగుమ్మ, సయ్యాటలు ఎందుకమ్మా, బొగల బారి మామ ఓ పిల్ల బామ, నా మీద నీకెందుకయ్యా. లస్కరులో నిన్ను చూసినానే, చూసి లవ్వాడినానే, ఏ బంజారా హిల్స్లోన దాని బావున్నాడయ్యో. కలగన్నానే ఎల్లమ్మో, నేను కలగన్నానే ఎల్లమ్మ, మా ఇంటికి నువ్వు వచ్చినట్టు కంటికి కనిపించినట్టు కలగన్నానే ఎల్లమ్మో. ఏ కలగన్నానే ఎల్లమ్మో, నేను కలగన్నానే ఎల్లమ్మ, మా ఇంటికి నువ్వు వచ్చినట్టు కంటికి కనిపించినట్టు కలగన్నానే ఎల్లమ్మ. ఏ పట్టు సీర కట్టుకోని ఎల్లమ్మ, పట్టా గొలుసులు వేసుకోని ఎల్లమ్మ, పెద్ద ముత్తైదువు తీరు ఎరకాల బుట్టెత్తుకొని ఎల్లమ్మ, ఎరకా చెబుతానంటూ నా తలపే కొట్టినట్టు కలగన్నానే ఎల్లమ్మో, నేను కలగన్నానే ఎల్లమ్మ, మా కంటికి కనిపించినట్టు ఇంటికి నువ్వు వచ్చినట్టు కలగన్నానే ఎల్లమ్మ. అలా ఇంకా అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటివి కూడా, చిన్నది చాప పెద్దది చాప, చిన్నది మడుగు పెద్దది మడుగు, వెయ్యి వెయ్యరా సిన్నోడా సోపల కాలం, వెయ్యరా సిన్నోడా సోకుల గాలం, ఏ తలాల మీద తప్పలగాలు, గంగమ్మను నమ్ముకున్న గంగపుత్రులు వాళ్ళు కల్లా, చిన్నది చాప సోరా కల్లా చిలుబులి చాప, చల్ వలలోనా అరే వలలోనా సిక్కుకుంది కురసా చేప, వలలోనా సిక్కుకుంది కురసా చేప. అలా కంటిన్యూ. సూపర్. అంటే మీరు పాట పాడుతున్నప్పుడు కూడా సో అంటే వాయిస్ అనేది మీకు మాడ్యులేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది, వెంటనే చేంజ్ అవుతూ ఉంటుంది కదా? అవునవును. అంటే ఒక దగ్గర తగ్గిస్తాం మళ్ళీ పెంచుతాం అలా. ఇంకొకసారి బ్రీత్ కంట్రోల్ కూడా కాకపోతే మేనేజబుల్గా పాడుతూ ఉంటాం అనమాట. సూపర్. నిజంగా శిల్ప అసలు చాలా బాగా పాడావు. సో నీకు ఇంకా అంటే మంచి ఆఫర్స్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా నువ్వు ఒక మూవీలో పాడాలి. అంటే తెలంగాణ పిల్లగా సో మంచి తెలంగాణ వాళ్ళకు కూడా ఇప్పుడు చాలా మంచి అవకాశాలు ఇస్తున్నారు. సో ఏదైనా మూవీలో మంచి అవకాశం, అలాగే పెద్ద మంచి స్టేజ్ మీద ఇంకా మంచి స్టేజ్ల మీద వాడాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి అందంగా మంచిగా రెడీ వచ్చావు. థ్యాంక్ యూ. సూపర్గా. థ్యాంక్ యూ. రియల్లీ నీ వాయిస్ చాలా బాగుంది. సో బేస్ వాయిస్
సో ఎవరైనా ఈవెంట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా శిల్పను కాంటాక్ట్ చేయండి. కొత్తగా ఈ ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేసిందంట. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా థ్యాంక్ యూ మరి మా శివ స్టూడియోస్కి, వాళ్ళ మేనేజ్మెంట్కి, అలాగే మా లావణ్యక్కకి. సో మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట. సో దట్ వాజ్ సూపర్ జాబ్. నిజంగా చాలా మంచి ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్, బాటమ్ ఆఫ్ మై హార్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ శివ స్టూడియోస్కి, అలాగే మా లావణ్యక్కకి. ఇలాంటి మీరు ఇంకా జోష్ పాటలు వినాలనుకుంటే సో ఈవెంట్ ద్వారా సంప్రదించండి. చందా ఈవెంట్స్. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో చందా శిల్ప అందరూ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.